వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కుంభమేళ దాదాపుగా 140 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహా కుంభమేళకి రోజుకి కోట్లాది మంది సాధువులు భక్తులు దర్శించుకుంటున్నారు. మరి ఎగ్జాక్ట్లీగా మనం ఒక సభకి వెళ్తే 10,000 మంది వచ్చిండ్రు, 1,00,000 మంది వచ్చిండ్రు అని చెప్పేసి లెక్కలు ఉంటాయి. మరి ఎగ్జాక్ట్లీగా ఒక్కటే రోజు మంది ఇన్ని కోట్ల మంది దర్శించుకున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆ లెక్కలు ఏ విధంగా చెప్పగలుగుతుంది? ఇందుట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? మరి ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు ఎంతవరకు నిజం అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, అంటే ఏ ప్రతిపాదిక పైన కుంభమేళలో జరిగేటువంటి కుంభమేళ అంటే స్నానాలకు కావచ్చు, తర్వాత వచ్చేపోయే భక్తులు కావచ్చు, దేని ప్రకారం లెక్కిస్తారని ఒకసారి చూద్దాం. కుంభమేళకి ఇప్పటికీ 5 కోట్ల మంది వచ్చారంటున్నారు. వీరిని ఎట్లా లెక్కిస్తారు అనేది చూసుకున్నట్టయితే, ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభ్ 2025కి ఈసారి 40 కోట్లకు పైగా జనం వస్తారని అంచనా. గత 2019లో కుంభ్లో దాదాపుగా 26 కోట్ల మంది సంగమ స్నానం చేశారు. మహాకుంభ్ 2025లో పౌష పౌర్ణమి స్నానం అంటే మొదటి సాయి స్నానంలో 5 కోట్ల మంది స్నానం ఆచరించారు. అలాగే ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా కుంభమేళలో పాల్గొన్న వారి లెక్కలు ఏ విధంగా చెప్తుంది? మనకు అనుమానం రావడం ఖాయం. ఇన్ని కోట్ల జనాన్ని ఎలా లెక్కిస్తారు? ఈ లెక్కల పైన ఊహాజనితమా, లేక ఏదైనా ఖచ్చితమైన పద్ధతి ఉందా అనే అనుమానాలు కూడా ఎవరికైనా వస్తాయి. ఎందుకంటే మన సెక్యులరిజం కదా, కొంచెం ఏమన్నా ఉంటేనే యువతల వాళ్ళు దాన్ని రాదాంతం చేస్తారు. అందులో అనుమానాలు రావడం సహజమే. మరి కుంభమేళకు పర్యాటకులు ఎలా లెక్కిస్తారు అనేది చూసుకుందాం. మహాకుంభ్ జన లెక్కింపుకి ఏ పద్ధతి ఏంటనేది చూసుకున్నట్టయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా మహాకుంభ్ కూడా సాంకేతికను అందిపుచ్చుకుంది. ప్రయాగ్రాజ్లో ఈసారి మహాకుంభ్ 2025కి వస్తున్న జన లెక్కింపు కోసం రియల్ టైం అసెస్మెంట్ టీంని నియమించారు. ఈ టీం మహాకుంభ్కి వచ్చే జనాన్ని లెక్కిస్తుంది. దీనికోసం ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాయం కూడా తీసుకుంటున్నారు. అలాగే కుంభమేళకు వచ్చే వారి కోసం ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం మేళ ప్రాంతంలో 1800 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1100 స్థిర కెమెరాలు, 744 తాత్కాలిక కెమెరాలు ఉన్నాయి. ఆధారిత హైటెక్ కెమెరాలతో ఫేస్ స్కానింగ్ ద్వారా లెక్కింపు జరుగుతుంది. ఒకే ముఖం పదే కెమెరాలకు వచ్చిన లెక్కింపులో పొరపాటు జరగకుండా AI పనిచేస్తుంది. డ్రోన్ కెమెరాలు కూడా ఈ వ్యవస్థలో అనుసంధానించబడి లెక్కింపులో సహాయపడుతున్నాయి. ఈ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో పనిచేస్తాయి. జనం ప్రాంతం, జనసాంద్రత, మొబైల్ ఫోన్ల లెక్కింపు వంటి అంశాలని పరిగణంలోకి తీసుకొని లెక్కింపు జరుగుతుంది. కుంభ్కి రైలు, బస్సులు, ఇతర వాహనాలు రాకపోకల డేటాను కూడా సేకరిస్తున్నారు. అలాగే నగరంలోని వాహనాలు, ట్రాఫిక్ను కూడా పరిగణంలోకి తీసుకుంటారు. చివరి లెక్కలు ప్రకటించే ముందు అన్ని లెక్కలు సరిచూసుకుంటారు. సో మరి గతంలో ఈ లెక్కింపు ఎలా జరిగేది అంటే, గతంలో కుంభ్కి వచ్చే జనాన్ని మనుషులే లెక్కించేవారు. కుంభ్కి వచ్చే మార్గాల్లో అసెస్మెంట్ టీంలు ఉండి లెక్కించేవారు. రైలు, బస్సులు వచ్చే వారికి సంబంధించి కూడా ఆ విధంగా లెక్కించేవారు. ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చింది కాబట్టి సో పదే మొహం కనిపించినా ఒకటేసారి లెక్కించడం అనేది, తర్వాత మొబైల్ సిగ్నల్స్ ద్వారా కావచ్చు, తర్వాత వచ్చే రైలు, వాహనాలు, అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసే వివరాలు కావచ్చు, ఇవన్నీ లెక్క పెట్టేసే ప్రభుత్వం అఫీషియల్గా చెప్తుందని చెప్పేసి అంటున్నారు. మరి ఈసారి 40 కోట్లకి దాటే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. మరి 140 సంవత్సరాల తర్వాత వచ్చే మహా కుంభమేళకి దాదాపు భక్తులు ఇప్పటికీ ట్రైన్లలో కూడా, ఫ్లైట్లు కూడా ఇప్పటికే బుక్ అయిపోయాయి. మీరు కూడా వెళ్ళేవాళ్ళు వెళ్ళేసి రావచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.